కాదు సార్, వీళ్ళు చెప్తున్నట్టు 30 ఎకరాలు 1500 కోట్లు వాల్యూ ఉంది అంటున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే 1500 కోట్లు పెట్టి భూమిని కొనుక్కొని అక్కడికి వచ్చి వ్యాపారం పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తారు. దాని పేరు ఏంటది, మొన్న కోకాపేట ఎకరం 150 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొన్నారు? 175 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు? మరి అదే అనేది 175 కోట్లు పెట్టి 25 ఎకరాలు ఎంత కొన్నారంటగా జరుగుతుందనే కదా. లేదు అంత కాదు, నువ్వు సగం నేను అనేది 10 కోట్ల కమ్ము, తప్పులే, 10 కోట్ల కమ్ము. లేదా ఇప్పుడు ఈ ల్యాండ్ ని డెవలప్మెంట్ కింద ఇచ్చేసి మొత్తం వాడికి నువ్వు డబ్బులు పెట్టక. ఏ రియల్ ఎస్టేట్ కూడా తీసుకుంటాడు డెవలప్మెంట్ కి ఇస్తానంటే? 25 ఎకరాలు కాదు 50 ఎకరాలు డెవలప్మెంట్ కి 60-40 రేషియో. వాడు కన్స్ట్రక్షన్ 40% తీసుకుని అందులో వాడు అద్దెలకి ఇచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు, ఆడు సంపాదించుకుంటాడు. ప్లస్ మనకు 60% మంచి ఎదుగుతలేదు, 50-50 పెట్టు, నువ్వు తప్పులేదు. అది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం తప్పది. ఎదురిచ్చి ప్లస్ భూములు ఇచ్చి భూమి ఇవ్వడం, అది వింత. అదే కదా, ఇది ఎంతవరకు నష్టం, రేపు ఎంతవరకు కలిసి వద్దనే చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి విశాఖలో భూములు అయితే దోచి పెట్టేస్తున్నారా, లేదంటే దోచుకు తినే వాళ్ళకి మార్గం చూపిస్తున్నారు? ఇది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. నిజంగా ఇలాగా 100 కోట్ల రూపాయలు